సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇటీవల ఏపీలో లిక్కర్ స్కామ్ పలు సంచలనాలు రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు జూలై 20న అరెస్టు చేయగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఆయనకు వేసిన రెగ్యులర్ బెయిల్ను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్కు న్యాయస్థానం అంగీకరించింది. ఆయనతో పాటు ఈ కేసులో A31గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, A33గా ఉన్న బాలాజీ గోవిందప్పులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వారి పాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఈ మధ్యంతర బెయిల్ కేవలం 5 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ప్రకారం మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లభించింది. జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పలువురు పార్టీ నేతలు, శ్రేణులు కలిసి పరామర్శించారు. మరోవైపు ఈ నెల 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట ఎంపీగా ఉన్న వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. తాత్కాలిక బెయిల్ ప్రకారం ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు రాజ్యసభ సభ్యులుగాను అలాగే లోక్సభ సభ్యులుగాను వైసీపీకి కొంత సంఖ్య ఉండడంతో ఈ కోవలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి తమ ఓటు హక్కును ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వారి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడంతో అందుకు అనుగుణంగా మధ్యంతర బెయిల్పై విడుదలైనటువంటి మిథున్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైల్లో జూలై 20వ తారీఖు నుంచి జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాజమండ్రి జైలు బయట ఆయన్ని కలిశారు.